అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం, రామచంద్రాపురం నియోజకవర్గం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు మనం పరిశీలించినట్లయితే, నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు కొన్ని మనం విన్నట్లయితే చాలా హాస్యాస్పదంగా కనిపించాయి. ఎందుకనంటే, ఆయన విశాఖపట్నంలో డేటా సెంటర్ని నేను తీసుకొచ్చానని చెప్పాడు. కానీ అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం కుంభకోణం అనేటువంటిది మేము చేయలేదు, తెలుగుదేశం పార్టీ నాయకులే ఈ యొక్క నకిలీ మద్యాన్ని తయారు చేసి షాపులకు విక్రయిస్తున్నారని చెప్పారు. కానీ గత 5 సంవత్సరాల కాలంలో మనం చూసినట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యంతో పాటు గంజాయి, డ్రగ్స్ వంటివి చాలా విపరీతంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో జరిగినటువంటి క్రెడిట్ మాత్రమే. అప్పటి వరకు ఎక్కడో సిటీస్లో ఉండేటువంటి ఈ గంజాయి, డ్రగ్స్ అనేటువంటివి మన గ్రామీణ ప్రాంతాలకు కూడా మరి ఇవి ఒక వ్యాపారంగా మలుచుకుని అక్కడ వ్యాపారం చేశారంటే ఆ ప్రభుత్వము నిర్లక్ష్య వైఖరి ఎంత దిగజారిపోయిందనేటువంటిది, నిర్లక్ష్య వైఖరి ఏ విధంగా ఉందనేటువంటిది ఒకసారి అందరం ఆలోచన చేయాలి. అంతేకాదు, ఆయన ఎప్పుడు కూడా 3 రాజధానులు అనేటువంటి ఒక మాటను తీసుకుని ఇటు విశాఖపట్నాన్ని కానీ, కర్నూలుని కానీ, లేకపోతే విజయవాడ కానీ ఎక్కడ కూడా అభివృద్ధి అనేటువంటి చేయలేదు. ఆయన కేవలం ఇంటికే పరిమితం అయ్యి ఏమన్నా ఫండ్స్ రిలీజ్ చేసేటప్పుడు బటన్ నొక్కడానికే అతను పరిమితం చేశాడు తప్ప ఎక్కడా కూడా ఆయన ఏ రోజు బయటకు వచ్చి ప్రాంతాలను సందర్శించి ఇక్కడ ఈ యొక్క కార్పొరేట్ సంస్థలను కానీ అలాగే ఏ కంపెనీలు కానీ తీసుకురావాలనేటువంటి ప్రయత్నం కూడా అరాకొర మాత్రమే చేశారు. చేయలేదనేటువంటిది మాత్రం మేము అనం, కానీ అరాకొర మాత్రం చేశారు. అలాగే గూగుల్ సెంటర్ కానీ, డేటాబేస్ సెంటర్, ఇవన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానానికి పుట్టుకొచ్చినటువంటి సంస్థలే. అలాగే మరి ఈయన ఆ రోజు హైదరాబాదులో మరి ఒక హైదరాబాదు సిటీ అనేటువంటిది డెవలప్ అయిందంటే, హైటెక్ సిటీ అనేటువంటిది ఏర్పడిందంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అని చెప్పాలి. తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా లక్షలాది రూపాయలు ఉద్యోగ వృత్తి పొందాలేనంటే ఖచ్చితంగా ముందస్తు ప్రణాళికతో ఈరోజు అనేక కంపెనీలు తీసుకొస్తూ ఉన్నారు. మరి గత 5 సంవత్సరాల కాలంలో ఇటువంటి ప్రయత్నాలు ఎక్కడ జరిగాయి? ఈరోజు ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి వస్తుందని చెప్పి అబద్ధాలు పలికేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్తున్నాం. అంతేకాదు, ఆయన ప్రభుత్వంలో ఉండగా మహిళల మీద దాడులు జరగలేదా? అలాగే షెడ్యూల్ కులాల వారిని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ఏ రోజైనా నోరు విప్పారా? కనీసం ఆ చంపేసిన నాయకులు మీ పార్టీలో ఉండే వాళ్ళ మీద ఏమైనటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారా? ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. అంటే మన ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడేస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా దాన్ని తీసుకునేటువంటి స్థితిలో లేరు. ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు. తునిలో జరిగినటువంటి సంఘటన ఏంటి? ఒక మైనర్ బాలికను మాయమాటలు చెప్పి, డబ్బు ఆశ చూపి, లేకపోతే చాక్లెట్లు లేదా తినుబండాలు ఆశ చూపి ఒక బాగా ముసలి వ్యక్తి అతను ఏజ్డ్ పర్సన్ అమ్మాయిని తీసుకువెళ్ళి పాడు చేస్తే ఖచ్చితంగా తక్షణమే ప్రభుత్వం బయటికి రాగానే ప్రభుత్వం అతను అరెస్ట్ చేసి రాత్రి తీసుకెళ్లి కోర్టులు హాజరుపరచడానికి తీసుకుని వెళ్తుంటే అక్కడ బహిర్భూమికి వస్తుందని చెప్పి అక్కడ పోలీసులు ఆపితే వెళ్ళి అతను అవమానం తట్టుకోలేక రేపు అదే రోజుకి తెల్లారితే ప్రజలందరూ కూడా ఏమంటారు అనేటువంటి అవమానంతో అతను దూకి చనిపోతే దీని మీద కూడా వైఎస్ఆర్ పార్టీ శవ రాజకీయాలు చేస్తుంది. వైఎస్ఆర్ పార్టీకి మొదటి నుంచి కూడా శవ రాజకీయాల నుంచి పుట్టినటువంటి పార్టీ అది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎక్కడ చనిపోతే ఆయన ఎందుకు చనిపోయినా సరే మా కోసమే చనిపోరని చెప్పేసి మరి అతనికి అన్వయించుకుని ప్రజల్లోకి వెళ్ళేటువంటి వ్యక్తి ఈరోజు ఒక ప్రక్కనే అమ్మాయిని పాడు చేయడం తప్పు అనేటువంటిది అంటూనే మళ్ళా శవరాజకీయం చేయడం అనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ నాయకులు మానుకోవాలి.
ఎందుకనంటే ఒక మైనర్ బాలికను మోసగించి పాడు చేసినటువంటి వ్యక్తిని వెంటనే తక్షణమే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మారా లోకేష్ గారిని తక్షణమే స్పందించి అరెస్ట్ చేయించి కోర్టుకి హాజరుపరుస్తూ ఉన్నారు. అతను అవమానం తట్టుకోలేక దూకేశాడు. దాన్ని కూడా ప్రభుత్వ హత్యగా మనం భావిస్తే రేపటి తరానికి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, అసలు ఈ సొసైటీకి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఒక్కసారి ఆలోచన. ప్రతిదానికి రాజకీయమే సమాధానం కాదు. అంతేకాదు ఎవరు ఆయన కేఏ పాల్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి కోసం. పవన్ కళ్యాణ్ గారు గతంలో మీరు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని అంటున్నారు, ఇప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదండి? ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఉన్నారు, ఆయన ఉప ముఖ్యమంత్రి వర్యులు. తక్షణమే మరి ఆ యొక్క నేరస్తుడు ఎవరైతే ఉన్నారో అతను అరెస్ట్ చేయడంలో ఖచ్చితంగా ప్రభుత్వం ముందుగానే స్పందించి అరెస్ట్ చేయించింది. అందుకే అతను ఏం చేశాడంటే రేపు ఈ యొక్క సమాజానికి నేను ఏం చెప్పాలనేటువంటి, నేను చేసిన తప్పు ఏంటి అనేటువంటిది గ్రహించుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కడైనా సరే ఇటువంటి మరి శవరీతి రాజకీయాలు మానుకోండి. అలాగే అబద్ధాలు పలకడం. ఈరోజు నిజంగా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక మంది కల్తీ మద్యం తాగి చనిపోయినటువంటి వాళ్ళు చూసాం. నిజంగా కల్తీ మద్యం అందరికీ తెలుసు, సామాన్యులు కూడా తెలుసు. అందుకనే మిమ్మల్ని 150 స్థానాల నుంచి 11 స్థానాలకి దించేశారంటే మీ యొక్క స్కామ్ కానీ, మీ యొక్క చేసే ప్రతి పని కానీ ప్రజలు ఎంత నిశ్చితంగా పరిశీలించినటువంటి ఒక్కసారి ఆలోచించేయండి. అందుకే కాదు, నిజంగా ప్రజలందరూ కూడా మిమ్మల్ని చట్టసభల్లో మాట్లాడమని అప్పుడు మీకు అధికారం ఇస్తే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, మీరు మాట్లాడే భాషే కరెక్ట్గా ఉండదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఈరోజు చూడండి, చంద్రబాబు నాయుడు గారు నడిపించేటువంటి విధానం ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే చదువుకున్నటువంటి ఉద్యోగ అవకాశాలు. ఇదిగో మన డిఎస్సి 16,000 ఉద్యోగాలు వేశారు. మళ్ళా తిరిగి మళ్ళీ సంవత్సరానికి ఒకసారి డిఎస్సి ఎగ్జామ్. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి విద్యార్థి కూడా చదువుకోవడానికి సంసిద్ధమైనటువంటి పరిస్థితి. ఇదే వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు మరి ఉద్యోగ అభివృద్ధి సంపాదించడానికి, ఉద్యోగ సంపాదన కొరకు ఈరోజు నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. మన పూర్వకాల స్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. కాంపిటేటివ్ ఎగ్జామ్ పట్ల అందరూ కూడా దృష్టి పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మీ ప్రభుత్వం 5,000 రూపాయలకే ఈరోజు ఎంబీఏ, ఎంసీఏ చదివినటువంటి విద్యార్థులు 5,000 రూపాయలకు సంపాదించిన కూలీలుగా మార్చేసినటువంటి ప్రభుత్వం ఏదో ఉందంటే మీ ప్రభుత్వమే. కాబట్టి శవరాజకీయాలు మానుకోండి. అలాగే మద్యం, నకిలీ మద్యం మీద మీ యొక్క చేసేటువంటి అబద్ధాలు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అలాగే మీ యొక్క టైంలో మరి షెడ్యూల్ కులాల మీద, షెడ్యూల్ జాతుల మీద జరిగినటువంటి దాడులు, ఏ పాటలు మీరు ఏ ఒక్క షెడ్యూల్ తీసుకున్నటువంటి కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మీ యొక్క ప్రభుత్వాన్ని ఎవరు నమ్మరు. మీ మాటలన్నీ కూడా గాలికి పోతున్నాయి తప్ప ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. దయచేసి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిలో కూడా మీరు సహకరిస్తారని మేము అందరం ఆశిస్తూ కాటేశ్వరం.